హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాలీవుడ్ యొక్క సీక్వెల్స్ మూవీస్ కోసం డిస్కస్ చేసుకుందాం. అసలు ఒకప్పుడు సీక్వెల్స్ తీయాలంటేనే డైరెక్టర్స్ చాలా భయపడేవారు. ఆడియన్స్ని పార్ట్ టూతో అంతే ఎక్సైట్మెంట్ ఇవ్వగలమా లేదా అని ఆలోచించేవాళ్ళు. అండ్ చాలా మూవీస్ కూడా పార్ట్ వన్ హిట్ అయ్యి పార్ట్ టూ అట్టర్ ఫ్లాప్గా నిలిచేవి కూడా ఉన్నాయి. అయితే దీంతో మన టాలీవుడ్ డైరెక్టర్స్కి సీక్వెల్స్ తీయాలంటేనే భయం వేసింది. కొన్ని మూవీస్ లైక్ ఆర్య 1, ఆర్య 2 హిట్ అవగా మంత్రకి సీక్వెల్గా తీసిన మంగళ, చంద్రముఖికి సీక్వెల్ తీసిన నాగవల్లి వంటి మూవీస్ అటర్ ఫ్లాప్గా నిలిచాయి. బాహుబలి 1 క్లైమాక్స్లో ఉంచిన ఆ చిన్న సస్పెన్స్ కోసం కట్టప్ప కిల్స్ బాహుబలి, వై కట్టప్ప కిల్స్ బాహుబలి అనే చిన్న సెంటెన్స్ కోసం మన ప్రేక్షకులు ఏకంగా 2 సంవత్సరాలు ఎదురు చూసి పార్ట్ 2ని 1800 కోట్లతో వరల్డ్ వైడ్ కలెక్షన్లో టాప్ 2లో నిలబెట్టారు. ఈ మూవీతో మన టాలీవుడ్ డైరెక్టర్లకి బాగా అర్థమైంది. పార్ట్ 1 క్లైమాక్స్ కానీ మనం బాగా ప్లాన్ చేసుకోగలిగితే పార్ట్ 2 సూపర్ డూపర్ హిట్ అవుతుందని. బాహుబలి మూవీ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 కానీ, పులిమేర 2 కానీ, దృశ్యం 2 కానీ, ఇట్ 2 కానీ, ఇలా రీసెంట్గా వచ్చిన మన టిల్లు స్క్వేర్ కూడా బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నాయి. అట్లుంటుంది మన టాలీవుడ్ హీరోస్తోని. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ట్రిపుల్ కట్ అంటే 3వ భాగం పార్ట్ 3 అని కూడా మనం అనవచ్చు. అయితే ఇప్పుడు ట్రిపుల్ కట్ కాపీని కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీ ట్రెండింగ్లో నిలుస్తుంది. కేజీఎఫ్ పార్ట్ 2లో కేజీఎఫ్ 3 ఉన్నట్టు మన ప్రశాంత్ నీల్ ఇంటిచ్చేశాడు. దృశ్యం 3, ఇట్ 3, ఇంకా చాలా మూవీస్ ఇంకా పార్ట్స్ 3 రెడీ అవుతున్నాయి. అసలు పార్ట్ 3 కోసం చెప్పుకుంటే ది వన్ అండ్ ఓన్లీ క్రెడిట్ మన రాఘవ లారెన్స్కి ఇవ్వాలి. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్తో దాదాపు 4 నుంచి 5 పార్ట్లుగా చేసిన ఘనత మన రాఘవ లారెన్స్ గారిది. అండ్ ప్రతి ఒక్క పార్ట్ కూడా ఇట్టే అయ్యింది. పార్ట్ 1గా మన ముందుకి ముని రాగా, పార్ట్ 2 నుండి కాంచనా 1, కాంచనా 2, కాంచనా 3 తీసి ఈ ట్రిపుల్ కట్ ఒక క్రెడిట్ని మన రాఘవ లారెన్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఆ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ గంట మీద ఒక ముట్టుగా చేయొచ్చు కదా.